Are you a student struggling with assignments or presentations, or an employee trying to save time and improve your productivity? I'm gonna show you 6 powerful AI tools that will help you learn faster, work smarter, and create content like a pro. Hi friends, welcome back to the channel. నేను కోడ్ విత్ రవిరామ్ అండ్ ఈ ఛానల్లో మనం టెక్, ప్రొడక్టివిటీ అండ్ కెరియర్ రిలేటెడ్ కంటెంట్ డిస్కస్ చేస్తాం. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, స్టే హెడ్ విత్ AI tools. Make sure to watch till the end. Let's dive in. First tool, Grammarly. ఇది ఒక రైటింగ్ అసైన్మెంట్ టూల్. ఇట్ చెక్స్ స్పెల్లింగ్స్, గ్రామర్, సెంటెన్స్ క్లారిటీ అండ్ ఈవెన్ టోన్ ఆఫ్ యువర్ రైటింగ్. మనం మెయిల్స్, రిపోర్ట్స్, ఎస్ఏస్ ఆర్ లింక్డ్ఇన్ లో పోస్ట్ రాసేటప్పుడు మిస్టేక్స్ ఉండకుండా చూడడానికి ఈ గ్రామర్లీ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టూడెంట్స్ కి అసైన్మెంట్స్ లో మార్క్ ఇంప్రూవ్ చేయడానికి, ఎంప్లాయీస్ కి ప్రొఫెషనల్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఇది డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అప్ ChatGPT బై OpenAI. ఇది మనకి క్వశ్చన్స్ కి ఇంటెలిజెంట్ ఆన్సర్ అయితే ఇస్తుంది, లైక్ ఏ వర్చువల్ అసిస్టెంట్. స్టూడెంట్స్ ఎలా యూజ్ చేస్తారంటే డౌట్స్ క్లియర్ చేయడం, సమ్మరీ రాయడం, ఎస్ఏస్ ను జనరేట్ చేయడం, ఇలా అయితే యూస్ఫుల్ అవుతుంది మనకు ChatGPT స్టూడెంట్స్ కి అయితే. అదే ఒకవేళ ఎంప్లాయీస్ యూజ్ చేయాలంటే మెయిల్స్, రిపోర్ట్స్ ఇలా వాళ్ళకైతే యూజ్ చేస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ కి అయితే స్క్రిప్ట్ తయారు చేయడానికి, క్యాప్షన్స్ క్రియేట్ చేయడానికి, బ్లాగ్ ఐడియాస్ కి అయితే యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ బ్లాక్ చైన్ ఇన్ సింపుల్ టర్మ్స్. ChatGPT gives a full explanation in seconds. మనం స్మార్ట్ గా క్వశ్చన్స్ అడిగితే ChatGPT ప్రొడక్టివిటీ డబుల్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్, టూల్ నెంబర్ 3, Canva. ఇది ఒక డిజైన్ టూల్ బట్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. పోస్టర్, ప్రజెంటేషన్, రెజ్యూమ్స్, యూట్యూబ్ థంబ్నైల్స్ క్రియేట్ చేయడానికి అయితే బెస్ట్ అని చెప్పాలి. మనం ఇలా అన్ని క్రియేట్స్ అయితే చేయొచ్చు. మనం స్టూడెంట్స్ కెన్ యూజ్ ఇట్ ఫర్ స్కూల్ ఆర్ కాలేజ్ ప్రాజెక్ట్స్. ఎంప్లాయీస్ కెన్ యూజ్ ఇట్ ఫర్ బ్రాండింగ్ ఆర్ ఇంటర్నల్ ప్రెజెంటేషన్స్. Canvaలో రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, జస్ట్ డ్రాప్ అండ్ డ్రా స్టైల్స్ చేస్తే చాలు మనం. టూల్ నెంబర్ 4, స్లైడ్స్ AI. ఇది మీ రైటింగ్ కంటెంట్ ని పవర్ పాయింట్ స్లైడ్స్ లా ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తుంది. జస్ట్ టెక్స్ట్ పేజ్ చేయండి, ఇట్ క్రియేట్స్ బ్యూటిఫుల్ స్లైడ్స్ విత్ డిజైనింగ్ అండ్ స్ట్రక్చర్. సో ఇలా మనకు బ్యూటిఫుల్ గా అయితే మనకు డిజైన్ చేస్తుంది పవర్ పాయింట్ లో. ఎందుకంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది అండ్ ప్రజెంటేషన్ కూడా ఇంప్రెస్ గా ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి అండ్ ట్రైనర్స్, ఎడ్యుకేటర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ టూల్ అనేది. నెక్స్ట్ AI టూల్ ఏంటంటే టోమ్. ఇది ఒక AI పవర్ బేస్డ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ప్రజెంటేషన్ బిల్డర్. జస్ట్ వన్ టాపిక్ ఇవ్వండి, ఇట్ విల్ జనరేట్ ఏ ఫుల్ ప్రజెంటేషన్ విత్ ఫ్లో, విజువల్స్ అండ్ స్ట్రక్చర్. AI ఇన్ ఎడ్యుకేషన్ ఇవ్వగానే కంప్లీట్ స్లైడ్స్, పాయింట్స్, విజువల్స్ ను జనరేట్ కూడా చేస్తుంది. న్యూ జనరేషన్ ప్రజెంటేషన్ లవర్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ టూల్. ఇది ఎస్పెషల్లీ స్టార్ట్అప్స్, టీచర్స్ అండ్ సెమినార్ స్పీకర్స్ కి అయితే యూస్ఫుల్ అవుతుంది ఈ టూల్ అనేది. నెక్స్ట్ బోనస్ టూల్ ఏంటంటే Quillbot. ఇది టెక్స్ట్ సమ్మరైజింగ్ టూల్. మనం కంటెంట్ ను రీరైట్ చేయాలంటే దీని అయితే యూజ్ చేస్తాం. రీసెర్చ్ పేపర్స్ ని షార్ట్ చేయాలంటే సమ్మరైజర్ అయితే యూజ్ చేస్తాం. బ్లాగ్ ని రీఫ్రేమ్ చేయాలంటే పారాగ్రాఫర్ అయితే యూజ్ చేస్తాం. ఇలా అయితే మనకు యూస్ఫుల్ అవుతుంది ఈ AI టూల్ అనేది. కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్ కి అయితే ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. సో మనం రియల్ టైమ్ లో ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లో గ్రామర్ యూజ్ చేసి మెయిల్ అయితే రాస్తాం. ఆఫ్టర్నూన్ ChatGPT యూజ్ చేసి ఐడియాను జనరేట్ చేయొచ్చు. ఈవినింగ్ లో Canvaలో పోస్టర్ ని డిజైన్ చేస్తాం. స్లైడ్స్ AI లో ప్రజెంటేషన్ తయారు చేయొచ్చు. టామ్ లో టాపిక్ ను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లో సమ్మరైజ్ జనరేట్ చేయొచ్చు. మనం ఒక ఫుల్ ప్రొడక్టివిటీ డే విత్ AI టూల్స్ అయితే యూజ్ చేస్తాం. మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే Grammarly, ఎందుకంటే రైట్స్ లైక్ ఏ ప్రో. నెక్స్ట్ ChatGPT, లెర్న్ అండ్ జనరేట్ కంటెంట్. థర్డ్ వన్ ఏంటంటే Canva, డిజైన్ మేడ్ ఈజీ, ఫాస్ట్ స్లైడ్ క్రియేషన్. టామ్ ఎందుకంటే AI పవర్ బేస్డ్ స్టోరీ టెల్లింగ్, స్మార్ట్ రీరైటింగ్ టూల్. సో ఇవన్నీ ఫ్రీగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రీమియం వర్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఈ AI టూల్ నచ్చితే ట్రై చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ ద డిఫరెన్స్. మీ ప్రొడక్టివిటీ బూస్ట్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మీ అవుట్పుట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. కామెంట్స్ లో మెన్షన్ చేయండి మీకు నచ్చిన AI టూల్ ఏంటో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.